మనలో ప్రతి ఒక్కరం చాలా ఇష్టంగా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాం. ఆ వీడియో గేమ్స్ ఆడితే మనకి టైమే తెలియదు. అలాంటి వారి కోసమే ప్లే స్టోర్ లో వేల కొద్ది గేమ్ డెవలపర్లు అనేక మంచి మంచి గేమ్లను తయారు చేశారు. అలాగే కొన్ని గేములు కూడా ఉంటాయి. ఆ గేములు ఆడితే ఖచ్చితంగా మీ యొక్క మూడ్ పాడైపోతుంది. అంటే ఆ గేమ్ చాలా కష్టంగా అయినా ఉండొచ్చు, లేదా చాలా అనోయింగ్ అయినా ఉండొచ్చు. మరి అటువంటి గేమ్స్ ఆడినప్పుడు ఖచ్చితంగా ఆ గేమ్ ను తయారు చేసిన వాడిని ఖచ్చితంగా మీరు తిట్టుకుంటారు. మరి ఈ వీడియోలో మన యొక్క మూడును పాడు చేసే కొన్ని అనోయింగ్ గేమ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో చూపించబోయే గేమ్స్ ని మీరు ఖచ్చితంగా ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ గేమ్ లో డిఫికల్ట్ గా ఉండడం కారణంగా మీకు చిరాకేసి ఆ గేమ్ ని తయారు చేసిన వాడిని తిట్టుకుంటారు. కానీ కొంతమంది అటువంటి డిఫికల్ట్ గేమ్స్ ని ఎలాగైనా దాటుకుంటూ ఉంటారు. ఇటువంటి గేమ్లని ఒక ఛాలెంజ్ లా తీసుకొని ఆడుతూ ఉంటారు. మరి అటువంటి గేమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1 టీరెక్స్ క్రోమ్ గేమ్. నాకు తెలిసి మీ అందరూ గూగుల్ క్రోమ్ ని పక్కా యూజ్ చేసే ఉంటారు. ఈ గేమ్ నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. గూగుల్ క్రోమ్ లో బ్రౌజ్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ పోయినప్పుడు గూగుల్ క్రోమ్ పైన ఒక గేమ్ కనపడుతుంది. దాన్ని టీరెక్స్ క్రోమ్ గేమ్ అంటారు. ఈ గేమ్ ని 2014లో ఫ్రాన్సిస్ డ్యూఫర్డ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఈ గేమ్ ఆడడానికి చాలా ఈజీ. ఈ గేమ్ లో కేవలం క్యాక్టస్ మీద నుంచి జంప్ చేయడం మాత్రమే ఉంటుంది. అలా ముందుకు వెళ్లే కొద్దీ టీరెక్స్ యొక్క రన్నింగ్ స్పీడ్ పెరుగుతూ పోతుంది. ఈ గేమ్ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఈ గేమ్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా ఆడినా గానీ ఈ గేమ్ మాత్రం ఎండే అవ్వదు. దాని కారణంగా ఇది ఆడడం వల్ల చాలా ఇరిటేటింగ్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేస్తుందో ఆ గేమ్ ఆటోమేటిక్ గా పోతుంది. నెంబర్ 2 ఫ్లాపీ బర్డ్. 2003లో ఈ గేమ్ ని తయారు చేశారు. అదే సంవత్సరం ప్లే స్టోర్ యాప్ లో కూడా దీన్ని అందుబాటులో ఉంచారు. ఈ గేమ్ యొక్క క్రియేటర్ పేరు డాంగియన్. అంతేకాకుండా గేమ్ ని తయారు చేయడానికి అతనికి 2 నుండి 3 సంవత్సరాలు పట్టిందన్నాడు. ఈ గేమ్ లాంచ్ అయిన కొన్ని నెలలకే ఈ గేమ్ అమెరికాలో టాప్ 250 గేమ్లలో చేరింది. కానీ ఈ గేమ్ ఆడే జనాలు మాత్రం బ్యాడ్ కామెంట్స్ తో కమెంట్ బాక్స్ మొత్తం నింపేశారు. ఎందుకంటే ఈ గేమ్ కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా గానీ దాదాపు 100 దేశాల్లో ఈ గేమ్ యాప్ లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో చేరుకుంది. అంతేకాకుండా ఎంతమంది అయితే ఈ గేమ్ ని ఆడారో వారంతా ఈ గేమ్ ని హిట్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ గేమ్ లో 2 పైపుల మధ్య నుంచి దాటడం కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. కొంతమంది అయితే కోపంలో తమ యొక్క ఫోన్ లోనే పగలగొట్టుకున్నారు. మరియు ఈ గేమ్ తయారు చేసిన అతను ఏమని చెప్పాడంటే ఈ గేమ్ వల్ల నాకు డబ్బులు బాగా వచ్చాయి, కానీ ఈ గేమ్ తయారు చేసినందున అతని మీద చంపేసే అంత అటాకులు కూడా జరిగాయని చెప్పాడు. చివరికి తనకు ప్రాణహాని ఉందని తెలిసి యాప్ స్టోర్ నుండి ఆ గేమ్ ని తీసేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్లే స్టోర్ లో అయితే ఈ గేమ్ అందుబాటులో ఉండదు, కానీ ఇంటర్నెట్ లో ఈ గేమ్ యొక్క క్రోమ్ వెర్షన్ అందుబాటులో ఉంటుంది. నెంబర్ 3 క్యాట్ మారియో. మనలో ప్రతి ఒక్కరు సూపర్ మారియో ఆడే ఉంటారు. ఎందుకంటే మనకి చిన్నప్పుడు ఇష్టమైన గేమ్ సూపర్ మారియో. నాకు తెలిసి అందులో ఉన్న మొత్తం 8 స్టేజ్లు కూడా మీరు దాటేసి ఉంటారు. అంతేకాకుండా ఈ గేమ్ ఎప్పటికీ వరల్డ్ బెస్ట్ గేమ్ లో ఒకటిగా నిలిచింది. కానీ సూపర్ మారియో లాగా ఇంకో గేమ్ కూడా ఉందని మీకు తెలుసా? దాన్ని క్యాట్ మారియో అంటారు. దాన్ని ఫిబ్రవరి 2007లో తయారు చేశారు. ఈ గేమ్ ని సూపర్ మారియో ప్యూర్ కాపీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గేమ్ యొక్క ఎలిమెంట్స్ డిట్టో సూపర్ మారియో లాగానే ఉంటుంది, కానీ కొన్ని మాత్రమే వేరుగా ఉంటాయి. ఇందులో సూపర్ మారియో ఉండడు, వైట్ క్యాట్ ఉంటుంది. ఈ గేమ్ ఎంత కష్టంగా ఉంటుందంటే ఈ గేమ్ ని మీరు 10 సార్లు ఆడినా గానీ ఫస్ట్ స్టేజ్ ని మాత్రం దాటలేరు. అంత కష్టంగా ఈ గేమ్ ఉంటుంది. ఎందుకంటే ఈ గేమ్ లో ఫస్ట్ స్టేజ్ నుండే డేంజర్ పొంచి ఉంటుంది. అతి కష్టం మీద 4 లెవెల్ దాటుకుంటే ఇంకా ఎవ్వరు ఈ గేమ్ అని దాటుకోలేరు. అంతేకాకుండా ఈ గేమ్ లో ఒక సీక్రెట్ మోడ్ కూడా ఉంది. అది ఆన్ చేయగానే ప్రతిదీ 10 టైమ్స్ ఫాస్టర్ గా మూవ్ అవుతాయి. దానివల్ల ఎంత పెద్ద ప్రొఫెషనల్ గేమర్ కూడా ఈ గేమ్ ని దాటలేడు. చూసారు కదా, ప్రపంచంలోనే మోస్ట్ అనోయింగ్ గేమ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.